ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఏపీ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా లేమంటూ నెట్వర్క్ ఆస్పత్రి అసోసియేషన్ బకాయిలు విడుదల చేస్తేనే చర్చలకు వెళ్తామని చెబుతోంది. సబ్సిడీ మోడల్ అనేది వర్కౌట్ కాదని, యూనివర్సల్ హెల్త్ కేర్ ప్రోగ్రాం కంటే ముందు తమకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీలు నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. గంగోత్రి, ఇక ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కింద వైద్య సేవలు అందించేటువంటి ఆశా నెట్వర్క్ కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ అయితే కనుక బకాయిలు విడుదల చేయలేకపోవడంతో అయితే కనుక వైద్య సేవలను అయితే నిలిపివేయడం కూడా జరుగుతోంది. దాదాపు 2,500 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఏడాది కాలంలోనే 3 సార్లు అయితే కనుక ఈ యొక్క ఆశా హాస్పిటల్స్ అయితే కనుక ఈ యొక్క సేవలను అయితే నిలిపివేస్తామంటూ కూడా ప్రభుత్వానికి వైద్య సేవ సంబంధించినటువంటి సీఓలకి లేఖలు రాయడం, అదేవిధంగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం కూడా ఇటు వైద్య సేవలను అనేది కంటిన్యూ చేసిన అనంతరం మరోసారి అయితే కనుక ప్రస్తుతం ఈ రోజు నుంచి కూడా ఇక వైద్య సేవలను అనేది ఓపీ సేవలను నిలుపుదల చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా ఈ యొక్క చర్చలకు సైతం కూడా ససేమీర్ అంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే వారంలోగా ఈ యొక్క బకాయిలు చెల్లించాలి, ఎందుకంటే ఇటు హాస్పిటల్స్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి జీతభత్యాలు కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ నిర్వహణ, ఇంప్లాంట్ కొనుగోలుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అంటూ కూడా ఇటు ఈ యొక్క లేఖలో అయితే కనుక నెట్వర్క్ కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ లేఖ అనేది అందులో పేర్కొనడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రధానంగా దీనికి ఇప్పటికే ప్రభుత్వం నుంచి చర్చలు జరపాలంటూ కూడా ఇటు ఆశా నెట్వర్క్ యాజమాన్యాన్ని అసోసియేషన్ వారికి అయితే కనుక ఇటు పిలుపు ఇచ్చినప్పటికీ వారు మాత్రము బకాయిలు విడుదల చేసిన అనంతరం కూడా ఇటు వెంటనే చర్చలు జరపాలి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారా అన్న దానిపై అయితే కనుక ఇప్పటికే హాస్పిటల్స్ లో చేరుతున్నటువంటి పేషెంట్స్ అయితే కనుక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. గంగోత్రి, సంతోష్, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇటు ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అయితే కనుక కొంత సీఎం రిలీఫ్ ఫండ్స్ కావచ్చు, అదే విధంగా కొన్ని వైద్య సదుపాయాలు కల్పించినప్పటికీ ఇటు ఆశాకు సంబంధించినటువంటి నెట్వర్క్ అసోసియేషన్ వారు మాత్రం ఇటు ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఇటు బకాయిలు మాత్రం పెరిగిపోతున్నటువంటి నేపథ్యం. ఒక పక్క హాస్పిటల్స్ సైతం కూడా ఇటు నడవలేనటువంటి పరిస్థితి, వారి యొక్క సిబ్బంది జీతభత్యాలతో పాటు అదే విధంగా ఇంప్లాంట్స్ కొనుగోలులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయంటూ కూడా తెలియజేయడంతో ఇటు ప్రభుత్వం అయితే కనుక ఇటు చర్చలు జరిపేందుకు ముందుకు వస్తున్నప్పటికీ ఇటు ఏదైతే అసోసియేషన్ మాత్రం ముందుకు రానటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు 2,500 కోట్ల రూపాయల బకాయిల్లో భాగంగా విడతలో కొంత మేర అయితే కనుక విడుదల చేస్తే మాత్రం ప్రభుత్వంతో జరిపేటువంటి చర్చలు సఫలమయ్యి పునరుద్ధరించే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. ఇప్పటికే పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందుకు వచ్చే యోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.